వైకే టీవీ విజయవాడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్ కావూరి. నేను ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటాను. అయితే ఈరోజు సందర్భంలో ఏంటంటే, మన బాలయ్యబాబు గారి 'అఖండ 2' గురించి మా అభిప్రాయాలను తెలియజేయడానికి మీకు అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు. సో, 50 వసంతాల సినీ యాత్రకు మణిమకుటం, రాజకీయ రంగంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జయకేతనం, నవరసాలన్నీ రంగరించిన నటసింహంగా కీర్తి శిఖరం. నేను చాలా అభిమానిగా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నానండి. అదే కాకుండా ఈ సినిమాలో ఆయన ఒక మామూలుగా మనం దైవభక్తితో కాకుండా దేశంపై కుట్రలు జరుగుతున్నప్పుడు కూడా అసురుల శక్తుల నుంచి ఎలా సంహరించిన వాటిని ఎలా కాపాడుకోవాలనే ప్రధాన అంశంతో ఈ సినిమా రూపొందుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో, దాన్ని మన బోయపాటి గారు ఎలా తీశారు అన్న చాలా ఉత్కంఠగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా మనం బాలయ్య బాబు గారి మూవీ అనుకున్నాము అంటే ఆయన డైలాగుల గురించి మనందరికీ తెలిసిందే. అది ఎటువంటి సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా బాలయ్య బాబు తర్వాత ఎవరైనా ఉండేటువంటి డైలాగులు ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన డైలాగ్ మేము చెప్పలేము కానండి. కొన్ని డైలాగులు నాకు వినగానే చాలా హృదయాన్ని హత్తుకునేలాగా ఉన్నాయి. అందులో ఒకటి ఆయన చెప్పినటువంటి చెడు ఎక్కడైతే ఉంటుందో సమాంతరంగా దేవుడు ఉంటాడు. ధైర్యంగా ఉండు అంటూ జనాలకు చెప్పే విధానం అయితేనేమి, అఖండ కొండల్లో తొండలు తిని నువ్వెక్కడ, ఆ కొండల్ని నివాసం చేసుకుని ఉండే మేమెక్కడ అని ఆయన చెప్పినటువంటి డైలాగు చాలా విశేషంగా మమ్మల్ని ఆకట్టుకున్నాయండి. అయితే ఇంకా ఇలాంటివి ఎన్నో మనం డైలాగులు సినిమాలో చూడబోతున్నాము. ఇవి మచ్చుతునకు కొన్ని అందులోంచి జారవాలనని అని అనుకుంటున్నాను. సో, ఒక అభిమానిగా ఆయన నుంచి మరిన్ని డైలాగులు ఆయన నోటి ద్వారా విని మేమందరం ఎంజాయ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. తరువాత ఆయన సినిమాలో ఉన్నటువంటి మిగతా ముఖ్యంగా క్రూ గురించి మాట్లాడుకోవాల్సొస్తే మనందరికీ తెలుసు 'ఎస్ఎస్ తమన్' మనం ముద్దుగా 'నందమూరి తమన్' అని పిలుచుకుంటాము. సో, ఆయన 'అఖండాలో' ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో మనందరికీ తెలుసు. సో, 'అఖండ 2లో' కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ అయితేనేమి, రీసెంట్‌గా వచ్చినటువంటి కొన్ని వీడియో బైట్స్ అయితేనే మనం చూసినప్పుడు నిజంగా మనం ఒక మంత్రముగ్ధులమైనట్టుగా ఆయన మ్యూజిక్‌లోకి ఉన్నాము. సో, లాస్ట్ టైమ్ మనందరికీ తెలిసినట్టుగానే ఎన్ని స్పీకర్‌లు పగిలాయో మనకు తెలుసు. ఈసారి మేము ఆస్ట్రేలియాలో గూడా ఒక స్పీకర్ పగిలి ఆస్ట్రేలియా అంతటా, న్యూజిలాండ్ అంతటా గూడా అదొక విషయం కావాలని ఎదురు చూస్తున్నాము. ఇది కావుండకపోవచ్చు. జోక్స్ అపార్ట్. కానీ వి ఆర్ రియల్లీ వెయిటింగ్ అండి. ఆయన ఆ మ్యూజిక్ ఎలా రాబోతుంది? మేము థియరిటికల్ ఫీలింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇది ఇంట్లో కూర్చొని చూసి ఫీల్ అయ్యేది కాదు. థియేటర్‌కెళ్ళి ఒక పూనకం వచ్చినవాడు ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలాంటి ఎక్స్‌పీరియన్స్ కోసం మేము ఆ మ్యూజిక్‌ని నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ఇంకా మెయిన్‌గా ఈ సినిమాలో ఆయన సనాతన ధర్మం గురించి, భారతీయ ఆత్మస్థైర్యం గురించి చాలా ముఖ్యంగా ప్రస్తావించిన విషయం మనకు తెలిసిందే. సో, ఇప్పుడున్న విలువలను బట్టి, ఇప్పుడున్న మారుతున్న రాజకీయ పరిణామాలు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి నవతరం యువతల గురించి అయితేనేమి, ఈ ఈ సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా వివరిస్తారని ఇందులో బాబు గారు 'అఖండ 2' ద్వారా మనకు ప్రత్యేకంగా తెలియజేస్తారని ఆశిస్తున్నామండి. సో, ఒక అభిమానిగా సముద్రాలు దాటినా, ఎల్లలు దాటినా, ఎక్కడికొచ్చినా గూడా ఒక బాలయ్యాభిమాని ఎక్కడున్నా బాలయ్యాభిమానే. సో, నాలాంటి వాళ్ళు ఇక్కడ నేనొక్కడినే కాదండి. కొన్ని వందల మంది, వేల మంది ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లో ఆయనకు సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మంచి సినిమా వస్తే అది తప్పకుండా ఆదరిస్తారని ఒక అభిమానులే కాదు తెలుగు ప్రజలందరూ గూడా మనం 'అఖండ' ద్వారా చూసాము. సో, ఈ సినిమా గూడా తప్పకుండా మరింత అద్భుతమైన విజయం సాధించాలని మేము కోరుకుంటూ, అయితే ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చూసుకున్నట్టయితే మనకిక్కడ 35 థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుందండి. సో, ఇక్కడ మనకి ఆస్ట్రేలియాలో మనకున్నటువంటి 6 స్టేట్స్‌లో అయితే యావరేజ్‌గా న్యూ సౌత్ వేల్స్ అని మేమున్న సిడ్నీ ఉన్న స్టేట్‌లో అయితే 10 థియేటర్స్‌లో అండి. విక్టోరియా అంటే మెల్బోర్న్ దగ్గర ఉన్నటువంటి స్టేట్‌లో 8 థియేటర్లు, క్వీన్స్‌లాండ్‌లో 5, సౌత్ ఆస్ట్రేలియా 3, వెస్టర్న్ ఆస్ట్రేలియా 3 ఇలా న్యూజిలాండ్‌లో ఒక 5 థియేటర్లు. మొత్తంగా 34 థియేటర్‌లో ఆహ్, ఒక్కొక్క రోజు మీకు 10 షోల నుంచి 15 షోలు కూడా నడుస్తున్నాయండి. సో, తప్పకుండా మేము ఒక అభిమానిగా, తెలుగువాడిగా అందరికన్నా ముందు ఒక బాలయ్య అభిమానిగా మేమందరం కన్నా ఈ సినిమా 'అఖండ 2' విలువలతో కూడిన సినిమాని ఒక తెలుగువాడిగా మేమందరం సక్సెస్‌ఫుల్‌గా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, సినిమా చూసి బయటకొస్తూ బాలయ్య ఇది కథయ్య అనేలాగా మేమందరం నీ గురించి ఐ మీన్ ఎప్పటికైనా మన బాలయ్య బాలయ్యే. ఇది కథయ్య నువ్వు చెప్పాలనుకుంది, తీయాలనుకుంది అని జనాలందరికీ తెలిసేలాగా ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా దిగ్విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య అండి. థాంక్ యూ అండి. ఈ అవకాశం కల్పించినందుకు వైకే టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిడ్నీ, ఆస్ట్రేలియా నుంచి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.